మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్నాథ రథోత్సవంలో భాగంగా ముంబై నుంచి ప్రభుజీ కూడా రావడం జరిగింది. ముంబై ఇస్కాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభుజీ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ప్రభుజీ, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ, జయ జగన్నాథ్. సో ఇందూర్కి రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ? ఈరోజు ఇందూరు జగన్నాథ్పురి అయిపోయింది. మనమందరం జగన్నాథ్పురి వెళ్ళలేకపోయినా ఆ స్వయంగా జగన్నాథుడి ప్రత్యక్షం ఈ రథయాత్ర జరగడం వల్ల ఈరోజు ఇందూరు కాదు, జగన్నాథ్పురి అయిపోయింది. సాక్షాత్ జగన్నాథ్పురి ఇందూరులో అవతరించింది. ఈరోజు ఈ జగన్నాథ్ రథయాత్ర చాలా ముఖ్యమైన ఉత్సవం. కేవలం భారతదేశంలో ఉండే జనాలకు మాత్రమే కాదు, ఇడీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ చాలా ముఖ్య ఉత్సవం. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయన అమెరికా 1965కి వెళ్ళారు. ఆయన వెళ్ళక మునిపే జగన్నాథుడు అమెరికా వెళ్ళారు. ఆయన చేతుల నుంచి పూజని పురస్కారాలని స్వీకరించడానికి, ఆయన చేతుల నుంచి ఆయన శిష్యుల నుంచి సేవని స్వీకరించడానికి వెళ్ళారు. ఇస్కాన్లో మొట్టమొదటిసారిగా అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రభుపాల్ వారు ఈ జగన్నాథ్ రథయాత్ర ఉత్సవాన్ని ప్రారంభించారు. అక్కడ అమెరికాలో ఉండేవాళ్ళ జనాలు, అంటే ముఖ్యంగా యువకులు యువతులు అందరూ జగన్నాథ్ పట్ల ఆకర్షణయ్యి చెడు అలవాట్లన్నీ మానేసి డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు టీ కాఫీ కూడా తాగట్లా. ఆ సమయంలో గోమాంస భక్షణ చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఉల్లిపాయ వెల్లు కూడా తింటారు. ఇప్పుడు ఈ ఆశ్చర్యం, ఈ చమత్కారం ఎవరి వల్ల అంటే జగన్నాథుడి వల్ల. ప్రభుజీ, ఇంతకు ముందు చూసుకుంటే మన హిందూ కల్చర్ని చాలా మంది వెటకారం చేసేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు. ఈరోజు మన హిందూ కల్చర్ని దేశాలు దాటి ఖండాలు దాటిపోయి ఈరోజు మన హిందూ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. భగవంతుని ఆరాధనలో పాశ్చాత్య దేశాలన్నీ ఈరోజు కృష్ణుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. సో భారతదేశ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని పరంగా? మనం అనుకుంటాం ఈ హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం ఉన్నదే అది కేవలం భారతదేశానికి చెందింది మాత్రం అనుకుంటాం. అది తప్పు. ఎందుకంటే మనకి క్రైస్తు ఆ సమయంలో హిందూ మతం అనేది ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆ దేశాల్లో ఉండేది. అంతకు మునుపు అంటే 5000 సంవత్సరాల క్రితం పరీక్షిత్ మహారాజు రాజ్యం చేసినప్పుడు మొత్తం ప్రపంచమంతా ఈ వైదిక ధర్మాన్ని పాటించేది. దానికి ఎన్నెన్నో ప్రమాణాలు ఉన్నాయి. దాని ఇంటర్నెట్లో మీరు వెతుకోవచ్చు. నేను స్వయంగా సౌత్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ పగలగొట్టిన రాముడు దేవాలయం నేను చూశాను. రైమక్ అనే ఒక నదిని చూశాను. అక్కడ ఇతిహాసకారులు, ఆర్కియాలజిస్ట్ వాళ్ళు రాశారు ఇక్కడ ఎటువంటి పూజలు పునస్కారాలు జరిగేవి, ఎటువంటి చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్లు ఉండేవంట, అక్కడ అరటి చెట్లు ఉండేవంట, ఎటువంటి పూజలు పునస్కారాలు జరిగేవి అన్నీ రాసున్నాయి అక్కడ. అంటే రామాయణంలో కూడా సౌత్ అమెరికాలో ఉండే ఒక తితి కాకా అనే ఒక చెరువు గురించి చెప్పడం ఉంది. కాకా అనేది నిజంగా చెప్పాలంటే గంగాది. దానికి ఎన్నో ప్రమాణాలు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే కలియుగ ప్రభావం వలన ఈ సనాతన ధర్మం, దేన్నోతే మనం ఇప్పుడు హిందూ ధర్మం అంటామో అది నిజంగా సనాతన ధర్మం. అది సంకుచితమై కేవలం ఈ భారతదేశంలో మాత్రం ఉండిపోయింది. ఈ భారతదేశంలోనే ఈ సనాతన ధర్మం ఉండిపోవటం వల్ల ఈ సనాతన ధర్మం అనేది కేవలం భారతదేశానికి చెందిన మాత్రమే అనుకోవడం మన పెద్ద పొరపాటు. ఈ ప్రపంచానందికి చెందిన ఈ ధర్మం ఇది సనాతన ధర్మం. అందరికీ ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితుల్లో ఒకే ఒక ధర్మం ఉండేది, ఇది సనాతన ధర్మం. అందుకని దాన్ని సనాతన అన్నారు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆ ధ్యేయం ఏంటంటే ప్రపంచమంతా సనాతన ధర్మ స్థాపించాలి. ఏ 5000 సంవత్సరాల క్రితం ఏ రీతిలో పరీక్షిత్ మహారాజు ఎట్లా పరిపాలించారు, ధర్మాన్ని ఎట్లా స్థాపించారు, కలియుగాన్ని ఎట్లా దండించి, ఆ కలి పురుషుడిని దండించి సనాతన ధర్మాన్ని ఎట్లా స్థాపించారు, అదే మా ధ్యేయం, ప్రభుపాల్ వారి ధ్యేయం. మా ప్రభుపాల్ గురువు గారు ప్రభుపాల్ అక్కడ ఉన్నారు. ఆయన ఉద్దేశం ఇది మొత్తం ప్రపంచం. అందుకని దాని పేరు, ఈ సంస్థ పేరు ఏం పెట్టారంటే ఇంటర్నేషనల్ అన్నారు. కేవలం భారతదేశానికి చెందింది కాదు, ఇది మొత్తం ప్రపంచం భారతదేశమే.
మన ఇప్పుడు ఆ జియోగ్రాఫికల్ డివిజన్ వచ్చింది అంతే. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో కూడా స్వామివారికి ఒక మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందూరు జిల్లాకి ఆ స్వామివారు ఎప్పుడు రాబోతా ఉన్నారు, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పుడు ఈ అదృష్టాన్ని కలుగజేసుకుంటారు అనేది ఏమన్నా? ఇక్కడ మాకు చిన్న సెంటర్ ఉన్నది. నిజంగా మొట్టమొదట కలియుగంలో భగవంతుడు నామ సంకీర్తన రూపంలో అవతరిస్తారు. నామ సంకీర్తన రూపంలో ఈ కృష్ణుడు ఇందూరులో అవతరించారు. అయినా మనందరికీ ప్రత్యక్షంగా కనిపించాలని శ్రీ విగ్రహ రూపంలో ఆ భగవంతుడు రావాలి అంటే మన హృదయంలో మొట్టమొదటి మన మందిరాన్ని కట్టాలి. మన హృదయంలో ఆ మందిరం ఉన్నదే అది బయటిగా ప్రత్యక్షం అవుతుంది. ఇందూరులో ప్రతి ఒక్క హిందూ కనుక ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే ఆ కృష్ణుడే ఆ నామ రూపంలో ఉన్నాడు. కృష్ణుడు ఆ కృష్ణనామ, దాని మధ్యలో తేడా లేదు, భేదం లేదు. అభిన్నత్వాత్ నామనామినో, ఆ కృష్ణుడే కృష్ణనామ రూపంలో ఉన్నాడు. మన నామ సంకీర్తనం చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, వచ్చే రాబోయే రథయాత్ర సమయంలో ఒక మంచి గుడికి నేను ఒక స్థలాన్ని ఇప్పిస్తాను అని చెప్పారు కదా, ఆ స్థలం వచ్చేస్తుంది. స్థలం రాగానే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఇంటి నుంచి మనం ఒక్కొక్క రూపాయి అవ్వచ్చు, 10,000 రూపాయలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆ భగవంతుడి సేవ కోసం, ఒక మందిర నిర్మాణం కోసం మనం ప్రయత్నిస్తాం. ఎప్పుడు అవుతుంది అనేది అది భగవంతుడి చేతిలో ఉంది. మన చేతుల్లో ఉంది, నామ సంకీర్తన చేసి మన చేతుల్లో ఉంది. మన చేతుల్లోనే మనం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఇచ్చేస్తాం అంతే. అంతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి.